మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సతీమణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూలైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇక ఏపీ వ్యాప్తంగా 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 5,26,010 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ కోసం 1.60 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఏపీలో 74.70% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 25 లోక్సభ నియోజకవర్గాలకు 454 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక అసెంబ్లీ కోసం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కి ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. అందులో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళా ఓటర్లే అధికం. వారి సంఖ్య 2,10,58,615గా ఉంది. ఇక పురుష ఓటర్ల సంఖ్య 2,03,39,000 మంది ఉన్నారు. పిఠాపురం ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నుంచి వంగ గీత బరిలో ఉన్నారు. ఇద్దరూ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పిఠాపురం ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నుంచి వంగ గీత బరిలో ఉన్నారు. ఇద్దరూ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలోని మంగళగిరిలో ఓటు వేశారు. భార్యతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పవన్ రాకతో అభిమానులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు టీజీ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఎస్ఆర్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ లో, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్ల ఉదయం 7 నుంచి 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూలైన్లో ఉన్నవారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇక ఏపీ వ్యాప్తంగా 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 5,26,010 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ కోసం 1.60 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఏపీలో 74.70% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 25 లోక్సభ నియోజకవర్గాలకు 454 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక అసెంబ్లీ కోసం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కి ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. అందులో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళా ఓటర్లే అధికం. వారి సంఖ్య 2,10,58,615గా ఉంది. ఇక పురుష ఓటర్ల సంఖ్య 2,03,39,000 మంది ఉన్నారు.